గాల్లో సెకండ్ వేవ్ దూసుకొస్తోంది. మాస్క్ ధరించడం ఒక్కటే మార్గం. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు వద్దే వద్దు. ప్రాణం కంటే మరేది ముఖ్యం కాదు. జర్నీని రద్దు చేసుకోకుంటే లైఫ్ రిస్క్లో పడ్డట్టే. లక్షణాలు బయటపడేలోపే కరోనా వైరస్ ఊపిరి తీస్తోంది. గమనించి ఆసుపత్రులకు పరుగులు తీసేలోపే మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. సో మాస్కే మనకు శ్రీరామ రక్ష. బులెటిన్ ముగిసింది. బులెటిన్గా ఉంది కాబట్టి మాస్క్ పెట్టుకోలేదు. ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నారు. మీరు కూడా మాస్క్ పెట్టుకోండి. కరోనాని లాక్డౌన్ చేయండి. మాస్క్ పెట్టుకుంటే పోయే కరోనాని మాస్క్ తీసేసి కొని తెచ్చుకోవద్దు అనేది ప్రజలకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఏ హాస్పిటల్లోనూ పడకలు లేవు, వెంటిలేటర్లు లేవు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రేంజ్లో పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరత హడలెత్తిస్తోంది. అవసరానికి సరఫరాకు మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోతోంది. అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి. ఆక్సిజన్ కొరతకు కారణాలేంటి? విపత్తర పరిస్థితుల్లో వివక్ష? ఓవైపు సెకండ్ వేవ్ చంపేస్తుంటే మరోవైపు రాజకీయమా? కేంద్ర రాష్ట్రాల మధ్య అంతరం నిజమా, రాజకీయ రాద్ధాంతమా? లక్షణాలు పసిగట్టేలోపే కరోనా వైరస్ ఊపిరితిత్తులను అటాక్ చేస్తోంది. ఇది సెకండ్ వేవ్ లో కనిపిస్తున్న డేంజర్ లైన్. గుర్తించి ఆసుపత్రిలో చేరేలోపే లంగ్స్ 75% వరకు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఆ స్టేజ్లో ఆక్సిజన్ అందించడం అత్యవసరం. ప్రస్తుతానికి తెలంగాణలో ఆక్సిజన్ కొరత అంతగా లేకున్నా పెరుగుతున్న కేసుల తీవ్రతను చూస్తుంటే మాత్రం ఆక్సిజన్ షార్టేజ్ ఆందోళనకరంగా మారే అవకాశం లేకపోలేదు. సెకండ్ వేవ్ బాధితులు బతికి బయటపడాలంటే ఆక్సిజన్ అత్యంత అవసరం అంటున్నారు డాక్టర్లు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతే 75% మందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది. సో ఆక్సిజన్ కొరత గురించి కూడా మనం వింటున్నాము. ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే కోవిడ్ పేషెంట్కి బేసిక్గా అంటే 70% ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్ అవుతాయి. మిగిలిన 20-25% లంగ్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఆ విండో నుంచి ఆక్సిజనేషన్ అంటే బాడీకి ఆక్సిజన్ అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కోవిడ్ పేషెంట్స్ కేర్లో. సో ఎస్పెషలీ అడ్మిట్ అయిన వాళ్ళందరిలో కనీసం 70% మందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది. మహారాష్ట్ర, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత హడలెత్తిస్తోంది. కేసులు ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. కేంద్రం సరఫరా చేస్తున్న ఆక్సిజన్ ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కేంద్ర పరిధిలో ఉంది. దాంతో కేంద్రం వైపు చూడాల్సి వస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కానీ మహారాష్ట్ర మూలంగా తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరం. పెరుగుతోన్న కేసుల దృష్ట్యా ఎటు లేదన్నా మరో 100 టన్నుల ఆక్సిజన్ అవసరం. అందుకోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. మరోవైపు పేషెంట్ కండిషన్ను బట్టి, అవసరాన్ని బట్టి మాత్రమే ఆక్సిజన్ వాడాలని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రైవేటు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కానీ, గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి ఆయనకు ఆక్సిజన్ ఎన్ని లీటర్లు ఇవ్వాలి, ఎన్ని రోజుల పాటు ఇవ్వాలనేది తప్పకుండా మీరు నిర్ధారించి ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ కొరత కూడా వచ్చేటువంటి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కాబట్టి ఒక్కొక్కసారి 95%, 95, 96 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఉన్నప్పటికి కూడా ఆక్సిజన్ ఇంకా ఇవ్వాలని చెప్పి కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బంద్ చేయాలని, తూచా తప్పకుండా ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాలని, ఆక్సిజన్ని జ్యుడిషియస్గా అవసరం మేరకే వాడుకోవాలని చెప్పి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. అవసరానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు ఆయన. ప్రస్తుతం తెలంగాణ ప్రతినిత్యం 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందన్నారు. తీవ్రత దృష్ట్యా 350 టన్నులు కూడా అవసరం ఉంటుందన్నారు. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయితే ఐసీఎంఆర్ ఇచ్చిందో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆక్సిజన్ బ్రీతింగ్ సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెండవసారి వచ్చినటువంటి స్ప్రెడ్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి గతంలో మనిషికి 10-12 రోజుల పాటు ఇది సిమ్టమ్స్ కనపడేది. కానీ 3 రోజులలో 4 రోజులనే తీవ్రత పెరుగుతూ ఉంది. కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా మా హెల్త్ సెక్రటరీ గారు, మా అధికారులు ప్రతి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా, ఈ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటున్న అంశం. కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ప్రొడ్యూస్ చేసుకోలేవు. కాబట్టి ఇప్పటికిప్పుడు మెషిన్లు పెట్టుకున్నా కూడా ఇంత స్థాయిలో రాదు. కాబట్టి ఇవాళకి ఆక్సిజన్
ప్రతి నిత్యం అవసరమయ్యేది 260 టన్నులు 260 టన్స్ పర్ డే అయ్యేలా అవసరం పడుతూ ఉంది. పేషెంట్ల సంఖ్య పెరిగినా కొద్దీ ఇంకా 300-350 టన్నులు కూడా అవసరం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిన్న మొన్న ప్రధానమంత్రి గారు ఇది ఉక్కు ఫ్యాక్టరీలలో ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి, ఆక్సిజన్ నిల్వ ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి అక్కడే ఈ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కాబట్టి అవసరమైతే ఇండస్ట్రీస్కి ఆక్సిజన్ తగ్గించి పూర్తి స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ పంపించాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ అంశం కూడా, ఆక్సిజన్ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కంట్రోల్ చేయబడతా ఉంది. వ్యాక్సిన్ కొరత వల్లే తెలంగాణలో వ్యాక్సినేషన్కు బ్రేక్ పడింది. రాత్రి వరకు కేంద్రం నుంచి 2.7 లక్షల డోసులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు మంత్రి ఈటెల. అలాగే ఆక్సిజన్ గురించి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. 25 ఏళ్ల పైబడిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా సప్లై చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈటలేందర్ గారు, వ్యాక్సిన్ రేపటి నుంచి మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈరోజు రాత్రికల్లా వ్యాక్సిన్ డోసులు వస్తాయన్న నమ్మకం కలుగుతుందా? ఈరోజు రాత్రికి 2.7 lakh డోసెస్ పంపిస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. అవి వస్తే యథావిధిగా జరుగుతాయి. ఈరోజు మాత్రం హాలిడే కొనసాగుతుంది. 25 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయమని చెప్పినాం. మరి ఎప్పటిలోగా ఇస్తారో తెలియదు. ఇవాళ 1,60,000 1,70,000 డోసులు ఇవాళ మేము ఇవ్వగలుగుతా ఉన్నాం. 10 లక్షల డోసులు ఫర్ డే ఇవ్వగలిగేటువంటి సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఈ సమస్య పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అంటే సార్, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే, మహారాష్ట్ర అయినా ఉత్తరప్రదేశ్ అయినా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేవలం తెలంగాణకే తక్కువగా డోసులు వస్తున్నట్టున్నాయి. ఎందుకంటారా కారణం? గట్ల పొలిటికల్ వివక్ష ఉన్నట్టుగా నేను భావించను. కానీ జనాభాని బట్టి, ఆ రాష్ట్ర ప్రజల అవసరాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పంపుతున్నట్టుగా భావిస్తాను. ఆక్సిజన్ విషయంలో మన పరిస్థితి ఏంటి తెలంగాణది? యాక్చువల్గా దీనికి ఉన్న మొట్టమొదటి మంది ఆక్సిజన్. ఎందుకంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి కాబట్టి, బ్రీతింగ్ సమస్యనే ప్రధానమైన సమస్య కాబట్టి మొట్టమొదటి మంది ఆక్సిజన్. ఇవాళ 258 టన్నుల ఆక్సిజన్ ఫర్ డే కన్జ్యూమ్ అవుతూ ఉంది. ఇది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ. మనం ఇతర రాష్ట్రాల మీద డిపెండ్ కావాలి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ సమస్యను ట్యాకిల్ చేయడానికి రంగంలోకి దిగిండ్రు. ఓ టాస్క్ ఫోర్స్ కూడా వేసిండ్రు. ఎక్కడెక్కడ స్టీల్ ప్లాంట్లలో ఈ ఆక్సిజన్ ట్యాంకర్లు ఉంటాయో, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇది 2-3 రోజులలో ఈ సమస్యను పూర్తిస్థాయిలో ఎట్లా వ్యాక్సిన్ నియంత్రణ పెట్టుకొని వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఈ ఆక్సిజన్ సమస్య కూడా నియంత్రణ పెట్టుకొని చేస్తారని ఆశిస్తున్నాం. ప్రధానమంత్రి గారే స్వయంగా ఇండస్ట్రియల్ యూసేజ్ని ఆపండి, మనుషులకు మాత్రమే సప్లై చేసి ఆక్సిజన్ తయారు చేయండి, పంపమని చెప్పి కోరింది. కాబట్టి డెఫినెట్గా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ప్రాణానికంటే పెద్దది ఇంకోటి ఉండదు. కాబట్టి దానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆ సమస్య పరిష్కరిస్తా అని చెప్పింది. మన నుండి పక్క రాష్ట్రాలకు, ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాలకు కూడా ఆక్సిజన్ సిలిండర్లు వెళ్తున్నాయి. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అరికట్టే పరిస్థితి ఉందంటే? మన దగ్గర వినియోగం ఎక్కువ ఉంది కదా. నాకు తెలిసి మన దగ్గర 100 టన్నులు మాత్రమే ఉంది. ఫర్ డే ప్రొడక్షన్ 100 టన్నులు. ఫర్ డే ఇప్పటికీ 258-260 టన్స్ ఉంది. కాబట్టి మన దగ్గర నుంచి అక్కడ పోయేటువంటి ఆస్కారం లేదు. మనకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆస్కారం ఉంటుంది. రైట్. స్వయాన దేశ ప్రధాని ఆక్సిజన్ విషయంలో రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఆక్సిజన్ కొరత అనేది తాత్కాలికమే, కొద్ది రోజుల్లోనే దాన్ని అధిగమిస్తాం. అదేవిధంగా ఈరోజు రాత్రి కనుక వ్యాక్సిన్ సంబంధించిన డోసులు వస్తే తిరిగి రేపటి నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో శ్రీధర్ ప్రసాద్, TV9 హైదరాబాద్.